ఏంటంటే స్థాయి రమ్మలు ఒప్పుకోవడం లేదు, ఆ ప్రజలు ఒప్పుకోవడం చెక్ చేసుకోండి, సర్వ్ చేసుకోండి. ఫస్ట్ వార్నింగ్ అయితే తీసుకొని సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకోండి కలెక్టర్ గారు దృష్టికి పోయేదానికి సస్పెండ్ అవుతుంది. జాగ్రత్త ఉన్నది ఎందుకు ఏం సర్వ్ చేస్తారు ద్వారా స్పందనకు మీకంటే ఏమైనా పెద్దవాళ్ళు ప్రాబ్లం కాదు. మేడం ఫోన్ చేసి ఇబ్బంది ఉన్న చోట వాళ్ళు మేమే చూపిస్తామంటే పిలవండి. లేదు వాళ్ళు మాకు ఇబ్బంది అయ్యా అడిగిపోతే మేము అన్నీ పెట్టామని మా పేరు మళ్ళీ కూడా ఒక్కోసారి అన్నప్పుడు ఈనాడు కడప కలెక్టరేట్ కార్యాలయం నందు రాష్ట్ర మాలమానాడు నాయకులమందరం కలిసి స్పందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కడప జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వారి చేస్తున్న అవినీతి ఆరోపణలపై గతంలో స్పందనలో అప్లై చేశాము, మరలా తిరిగి ఇప్పుడు కూడా అప్లై చేశాము. ఇలా ప్రతి వారము అప్లై చేయడమే తప్పితే దానికి తగిన ప్రతిఫలం అనేది ఆశించిన విధంగా అధికారుల నుంచి న్యాయం జరగట్లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దళిత నాయకుల ఫిర్యాదుల పట్ల 100% ఆమె నిర్లక్ష్యం వహిస్తుంది. మేము పిటిషన్లు పెడితే మా పిటిషన్ల పట్ల హోటల్ యాజమాన్యాలతో మాట్లాడి వారి వద్ద నుండి అమౌంట్ మాట్లాడుకొని మా పిటిషన్ విచారణ ఏం చేసినారనేది కూడా తెలియకుండా మా పిటిషన్లను క్లోజ్ చేస్తున్నారు. అటువంటప్పుడు కలెక్టర్ గారిని డైరెక్ట్గా అడుగుతున్నామండి, అటువంటప్పుడు మీరు స్పందన ఎందుకు పెట్టాలి? ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళ పనిని పోగొట్టుకొని కష్టపడి వారు ఛార్జీలు పెట్టుకొని స్పందనకు వస్తుంటే కనీసం 100లో 95 అప్లికేషన్లు కూడా న్యాయం జరగట్లేదు. స్పందన ఏముందో అదేవిధంగా మేము ఈ వీడియో ప్రతి దాంట్లో చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు చూడాలి. మీరు స్పందన కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు? స్పందన లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు? వెంటనే దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు తీరు మార్చుకోవాలి. లేని పక్షాన మీపై మా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు సెక్షన్ 4 SC అట్రాసిటీ కేసు నమోదు చేసి మీపైన స్టేట్ ఎస్సీ కమిషనర్ గారికి మరియు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ గారికి కంప్లైంట్ చేసి మిమ్మల్ని మా జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి లేదా సస్పెండ్ చేసేంత వరకు రాష్ట్ర మాల మహానాడు నాయకత్వంలో ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయని సెలవు తీసుకుంటున్నాను. నేను మీ వినోద్ కుమార్, రాష్ట్ర నాయకుని, రాష్ట్ర మాల మహానాడు. జై భీమ్.